చాలా ఏళ్ల క్రితం పచ్చని చెట్లు, పూలవాసనతో నిండిన ఒక ప్రశాంతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజుకి ఎంతో ఇష్టమైన ఒక ప్రత్యేకమైన తోట ఉండేది. ఆ తోటను కాపాడే బాధ్యత వెంకయ్య అనే నమ్మకమైన కాపలాదారుడిదే. అతని భార్య రామమ్మ. వారు తోట అంచున ఉన్న చిన్న ఇంట్లో నివసించేవారు. వెంకయ్యకు తన పని అంటే చాలా గౌరవం. రోజూ చెట్లు, పూలు, కంచె అన్నీ పరిశీలించేవాడు. ఒక ఉదయం వెంకయ్య కొన్ని చెట్ల ఆకులు వింతగా కొరికి ఉన్నట్టు గమనించాడు. కాని కంచె పూర్తిగా బాగానే ఉంది. ఇది మామూలు జంతువు పని కాదు అని వెంకయ్యకు అనిపించింది. ఆ రోజునుంచి వెంకయ్య రాత్రివేళ నిద్రపోకుండా తోటలో కాపలా కాయసాగాడు. ఒక రాత్రి మేఘాలు లేని పూర్ణచంద్రుడు ఆకాశాన్ని వెలిగిస్తున్నాడు. ఆ సమయంలో గాలిలో నుంచి సన్నని సంగీతంలా ఒక శబ్దం వినిపించింది. అంతలో ఆకాశం నుంచి ఒక అద్భుతమైన రెక్కల ఏనుగు మెల్లగా తోటలోకి దిగింది. దానికి రెక్కలు వెండి రంగులో మెరుస్తున్నాయి. అది చెట్ల చుట్టూ తిరుగుతూ కొన్ని ప్రత్యేకమైన ఆకులు మాత్రమే తిన్నది. వెంకయ్య భయపడలేదు. ఆశ్చర్యంతో దాన్ని గమనించాడు. కాసేపటికి ఆ ఏనుగు రెక్కలు చాచి మళ్లీ ఆకాశంలోకి ఎగరబోయింది. ఆ సమయంలో వెంకయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వస్తోంది అని తెలుసుకోవాలనిపించింది. అతను ధైర్యంగా ఆ ఏనుగు రెక్కను పట్టుకున్నాడు. అంతే, ఆ ఏనుగు వెంకయ్యను మేఘాల మధ్య ఉన్న ఒక వింత లోకానికి తీసుకెళ్ళింది. అక్కడ నేలపై వెలుగుతున్న రాళ్ళు, మెల్లగా కదిలే భవనాలు, మాట్లాడే పక్షులు, గాలిలో తేలుతూ నడిచే జంతువులు కనిపించాయి. వెంకయ్య మనసులో కోరుకున్నవన్నీ అక్కడ వెంటనే ప్రత్యక్షమయ్యాయి. తనకు కావాల్సిన వస్తువులన్నీ మూటకట్టుకున్నాడు. మళ్లీ పున్నమి రోజున ఆ ఏనుగు తోక పట్టుకుని భూలోకానికి చేరుకున్నాడు. వెంకయ్య ఈ వింతలన్నీ ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపించాడు. కాని కొంతమంది అతని మాటలు నమ్మలేదు. మీ అందరినీ వింత లోకానికి తీసుకెళ్తాను అని వెంకయ్య అన్నాడు. తదుపరి పున్నమి రాత్రి అందరూ తోటకు వచ్చారు. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు మళ్లీ తోటలోకి దిగింది. మేత మేసి మళ్లీ ఆకాశంలోకి ఎగిరింది. ఇంకొంతమంది ప్రయాణిస్తున్నారు. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని అడిగింది. ఆ ప్రశ్న ఒకరి నుండి మరొకరికి వెళ్లి చివరికి వెంకయ్యకు చేరింది. వెంకయ్య తాము గాల్లో ఉన్నాననే సంగతి మరిచిపోయింది. అంతే, అతని చెయ్యి జారింది. ఒకరి తర్వాత ఒకరు అందరూ